హాయ్ అండి. వెల్కమ్ టు హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండి బయట జంక్ ఫుడ్స్‌కి అలవాటైపోయిన పిల్లలందరికీ, పెద్దవాళ్ళందరికీ ఆల్టర్‌నేటివ్ అయినటువంటి రాజ్మా పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో, లేట్ చేయకుండా ఈ పిజ్జాని లైక్ చేసుకోండి. మన ఈ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫర్ హెల్త్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ కోఆపరేషన్. ఈ రాజ్మా పిజ్జా వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవన్నీ ఒక్కొక్కటి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ అయితే ఈ పిజ్జా బేస్ కోసం మనం ఇది నానబెట్టుకుని ఒక 3 అవర్స్ లేదంటే 4 అవర్స్ నానబెట్టుకున్నటువంటి మినపప్పండి. కొంచెం తొక్క తీసుకొని వాష్ చేసుకుంటున్నా పర్వాలేదు. మొత్తంగా తొక్క తీసేసుకున్నా పర్వాలేదు. అంటే ఇది పిజ్జా గురించి కాబట్టి ఈ రకంగానే చేసుకుంటున్నాం. ఒక 4 అవర్స్ నానబెట్టుకొని చక్కగా ఫైన్‌గా ఈ స్ట్రక్చర్‌లో ఈ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మినపప్పు బ్యాటర్ అండి. ఇందులో ఏమీ యాడ్ చేయలేదు. పైగా ఈ పిజ్జా ప్రిపరేషన్ చాలా ఈజీ. హౌస్ వైఫ్స్‌కి పని కూడా తొందరగా అయిపోతుంది. సో, 1 కప్ రాగి పిండి వేసుకున్నాను. ఇది నేను మొత్తం తీసుకున్నది దోస బ్యాటర్ 2 కప్స్. 2 కప్స్ వరకు మినపప్పు బ్యాటర్ తీసుకున్నాను. దాంట్లోకి 1 కప్ రాగి పౌడర్, 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం. బియ్యం కంప్లీట్‌గా అవాయిడ్ చేసేసాము అనుకున్న వాళ్ళైతే 2 కప్స్ రాగి పిండే తీసుకోవచ్చండి. చాలా బావుంటుంది. ఏం చేసినా సరే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి గనక ఈ రకంగా మనం చేసుకుంటున్నాం. సరిపడినంత వాటర్ మరి కాస్త యాడ్ చేసుకొని ప్యూర్ దోస బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మనకి పిజ్జా బేస్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మంచి ఫ్లఫీగా వస్తుంది. ఇదంతా నైట్ చేసుకోవాలండి సేమ్. ఈ రాజ్మా ఏవైతే చాలా మంచి హెల్తీ వాల్యూస్ అత్యధిక ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్‌గా ఉన్నటువంటి రాజ్మాను కూడా నైటే సోక్ చేసుకొని ఉంచుకోవాలి. కనీసం నైట్ కాకపోయినా మ్యాక్సిమం 8 అవర్స్ నానితే రాజ్మా అప్పుడు మనకి బాగా డైజెషన్ అవుతుందండి. సో, సాల్ట్ వేసుకొని మార్నింగ్ చూపిస్తున్నానండి. మార్నింగ్‌కి ఈ రకంగా పొంగుతుంది. సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుతూ ఉంటే చూడండి ఎంత ఫ్లఫీ స్ట్రక్చర్ వచ్చిందో. ఇది మనం పిజ్జా బేస్ కింద వేసుకున్నప్పుడు కూడా సేమ్ ఎంత ఫ్లఫీగానే వస్తుంది. ఏ విధమైన ఈస్ట్, ఏ విధమైన బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్స్ వేయక్కర్లేకుండానే చాలా హెల్తీగా ఈ పిజ్జా ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ రాజ్మా కూడా చూడండి నైటు హాఫ్ కప్ సోక్ చేసుకుంటే ఇప్పుడు ఫుల్ కప్ అయింది. సో, 1 కప్పు తీసుకుంటున్నాను రాజ్మా ఓవరాల్‌గాని. ప్రెషర్ కుక్కర్‌లో ఎన్ని విజిల్స్‌కి బాయిల్ అయితే అన్ని విజిల్స్ పెట్టుకోండి. నేనైతే ఒక 8 విజిల్స్ పెట్టుకున్నాను. సో, ఇప్పుడు పిజ్జా మీదకి మంచి వెజ్జీస్ సెలెక్ట్ చేసుకుంటాం ఎప్పుడు కూడా. మంచి వెజ్జీస్‌లో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి వెజిటబుల్ ఈ క్యాప్సికమ్. క్యాప్సికమ్‌లో ఉన్నటువంటి హెల్త్ వాల్యూస్ అన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో డిస్కస్ చేస్తాం. ఒక్కసారి ఛానల్‌లోకెళ్ళి చూసేయండి. సో, ఈ రకంగా పొడవుగా కట్ చేసుకోండి. ఇంకా పొడవుగా కట్ చేసుకున్నా పర్లేదు. ఈ రకంగా మీడియం సైజులో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నా పర్లేదు. పొడవుగా ఉండాలి, సన్నగా ఉండాలి. అది కాన్సెప్ట్ అండి. అప్పుడే వెజ్జీస్ తొందరగా కుక్ అవుతాయి. సో, ఈ రాజ్మాలో చక్కగా మంచి ప్రోటీన్ వాల్యూ, డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వలన మనకున్న డైజెస్టివ్ కంప్లెయింట్స్ అన్నీ కూడా తగ్గిపోయి మన పొట్ట చాలా బావుంటుందండి. ఈ రాజ్మా పిజ్జాని గనక తిన్నట్లయితే మనం ప్రిపేర్ చేసుకునేది కూడా హెల్తీ ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో, ఇది పన్నీర్. 10 మినిట్స్ బాయిల్ అయిన వాటర్‌లో ఒక 10-15 మినిట్స్ ఉంచేయమండి ఈ పన్నీర్‌ని. గుర్తుపెట్టుకోండి. 10 మినిట్స్ బాయిల్ అయిన వాటర్‌లో ఈ పన్నీర్‌ని వేసుకొని ఒక 10 మినిట్స్ గానీ, లేదంటే 15 మినిట్స్ గానీ ఉంచుకొని అప్పుడు ఈ రకంగా కొంచెం పొడవు పీసెస్ కింద మీకు క్యూబ్స్ ఇష్టమైతే క్యూబ్స్ అయినా పర్వాలేదు. నేనైతే తొందరగా కుక్ అవుతుందని ఇలా పొడవుగా లుకింగ్ బావుంటుందని పొడవుగా చేసుకుంటున్నానండి. సో, టేస్ట్ కోసం ఇవి బఠానీ, ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను. నాటు బఠానీ అయినా పర్వాలేదు. నాటు బఠానీ అయితే అవి కూడా ఒక 10 అవర్స్ నానబెట్టుకొని ప్రెషర్ కుక్కర్‌లో ఒక 8 విజిల్స్ పెట్టేసుకోవాలండి రాజ్మాతో పాటు. సో, రాజ్మా ఉడికిపోయింది. అలాగే వెజ్జీస్ కూడా మనకి రెడీ అయిపోయినాయండి. సో, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని షాజీరాని బాగా మిక్స్ చేసుకోవాలండి. షాజీరా వేసుకున్న ఒక 10 సెకండ్స్‌కి వెజిటబుల్స్ వేసుకోవాలి. షాజీరా మాడిపోతే మనకి మొత్తం ఓవరాల్ పిజ్జా టేస్ట్ మొత్తం తేడా వచ్చేస్తుందండి. షాజీరా వేసిన 10 సెకండ్స్‌కే ఈ వెజిటబుల్స్ వేసుకోవాలి. లేదంటే షాజీరా కాస్త వేగిన వెంటనే వేసుకోండి. నో ప్రాబ్లమ్. సో, ఏవైతే క్యాప్సికమ్ అలాగే క్యాబేజ్ కొంచెం ఫ్రై అయిందో అప్పుడు ఈ బఠానీ వేసుకొని ఒక్క 5 మినిట్స్ మగ్గించుకోండి సరిపోతుంది. నేను ఎప్పుడూ చెప్తాను క్యారెట్ లేదంటే ఏవైనా వెజిటబుల్స్ ఒక్క 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. ఈ రకంగా మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే తొందరగా చూడండి సిమ్‌లో పెట్టుకొని కుక్ చేస్తే స్లోగా వాటర్ వచ్చి చక్కగా 5 మినిట్స్‌లో మనకి వెజిటబుల్స్ అయితే కుక్ అయిపోతాయండి. ఈ రాజ్మాని మనం తీసుకుంటున్నప్పుడు చక్కగా మన హౌస్ వైఫ్స్‌కి అప్పుడప్పుడు వచ్చేటటువంటి బోన్స్‌కి సంబంధించిన నొప్పులన్నీ తగ్గుతాయండి. హౌస్ వైఫ్స్‌కి చాలా మంచిది. ఆడుకునే పిల్లలకు కూడా చాలా మంచిది. వాళ్ళకున్న
ఉన్నటువంటి బోన్స్ నిప్పులన్నీ కూడా తగ్గుతాయండి. సో, 5 మినిట్స్ తర్వాత ఈ రకంగా చూడండి ఎంత చక్కగా సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వలన అందులో ఉన్న వాటర్ కంటెంట్‌తోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్‌తో ఫ్రై అయిపోయింది. సో, వెజ్జీస్ ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటాలు కూడా ఈ రకంగా పొడవుగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఇంక వేగాల్సిన అవసరం లేదండి. ఈ టమాటా, అలాగే పొడవుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసుకొని, ఏవైతే మనం నైటంతా నానబెట్టుకున్నామో, అలాగే ప్రెషర్ కుక్కర్‌లో 8 విజిల్స్ పెట్టుకున్నామో, చక్కని కిడ్నీ బీన్స్ రాజ్మాని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. చూసారా ప్రొసీజర్ ఎంత బావుందో! మంచి వెజిటబుల్స్‌తో, ఇన్ని వెజిటబుల్స్‌తో ఈ రాజ్మా పిజ్జా ప్రిపేర్ చేసుకుంటున్నాం. చాలా బలమండి. పైగా యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, ఫోలిక్ యాసిడ్, ఇంకా ఐరన్ సమృద్ధిగా ఉన్నటువంటి ఈ రాజ్మా పిజ్జాని గనక మనం తిన్నట్లయితే మనం చాలా బలంగా ఉంటాము. అలాగే చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటామండి. సో, ఈ వెజిటబుల్స్‌కి, రాజ్మాకి సరిపడినంత సాల్ట్, పసుపు వేసుకుంటే సరిపోతుందండి. ఇందులో కారం యాడ్ చేసుకుంటే అంత బావుండదు. లేదు మేము స్పైసీ బాగా తింటాము అనుకుంటే కనుక అప్పుడు మీరు కారం యాడ్ చేసుకోండి. లేదంటే ఈ పిజ్జాలో కారం అంత టేస్టీ ఉండదండి. సో, ఇవన్నీ వేసుకొని ఒక్క 10 సెకండ్స్ మూత పెట్టుకొని మగ్గించుకోండి సరిపోతుంది. ఇంక అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రాజ్మా బాయిల్ అయిపోయింది. పన్నీర్‌ని 10 మినిట్స్ హాట్ వాటర్‌లో ఉంచాం. వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయినాయి. సో, చూసారా మంచి కలర్‌ఫుల్ రెయిన్‌బో లాగా ఎంత బావుందో చూసారా అండి? మన హెల్త్ కూడా ఈ రాజ్మా పిజ్జా తీసుకుంటే అంత బావుంటుంది. అంత స్ట్రాంగ్‌గా కూడా ఉంటామండి. పైగా ఈ రాజ్మా పిజ్జా వల్ల మెయిన్ యూజ్ ఏంటో తెలుసండి? మనందరం ఆరోగ్యంగా ఉండడానికి సెల్స్ చాలా బాగా బావుండాలి. సెల్స్ డెవలప్‌మెంట్ బావుండాలి. ఈ రాజ్మాలో ఉన్న ప్రోటీన్ కారణంగా మన కొత్తగా న్యూ సెల్స్ అనేవి చక్కగా బిల్డ్ అవుతాయండి. సెల్స్ రిపేరింగ్ చేసుకోవడానికి గానీ, సెల్స్ డెవలప్ అవ్వడానికి గానీ, ఈ రాజ్మా పిజ్జా చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందండి మన హ్యూమన్ బాడీకి. చాలా మంచి వాల్యూస్ ఉన్నాయి. సో, 10 సెకండ్స్ తర్వాత మూత తీసి ఆల్ ఓవర్ ఇలా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. సో, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడే ఉంటుందండి మంచిగా. మనం ఏదైతే నైట్ అంతా పిజ్జా బేస్ కోసం తీసుకున్నామో అది 2 కప్స్ తీసుకుంటున్నాను. కొంచెం కేర్‌ఫుల్‌గా చూడండి మెజర్‌మెంట్స్. 2 కప్స్ తీసుకొని ఇప్పుడు ఏదైతే వెజిటబుల్ మిక్స్ ఉందో అది కూడా 2 కప్సే వేసుకోవాలి. ఈ మెజర్‌మెంట్స్ పక్కాగా ఉంటే ఈ యొక్క రాజ్మా పిజ్జా అనేది చాలా టేస్ట్‌గా వస్తుందండి. ఇంకొకసారి చెప్తున్నాను. మనం తీసుకున్న పిజ్జా బేస్ కోసం తీసుకున్నటువంటి బ్యాటర్‌ని 2 కప్స్ తీసుకున్నాం. మనం తీసుకున్న రాజ్మా, పన్నీర్, ఈ వెజ్జీస్ అన్నిట్లి యొక్క మిశ్రమం 2 కప్స్ తీసుకున్నామండి. సో, ఈక్వల్‌గా ఉండాలి. సో, ఫైన్‌గా అయితే చక్కగా బాగా మిక్స్ అయ్యేలాగా వేడి వేడిగా ఉండగానే ఈ పిజ్జా బ్యాటర్‌లో యాడ్ చేసుకోవాలండి. చాలా టేస్ట్‌గా ఉంటుందిది. మీకు అనిపిస్తుంది ప్రొసీజర్ ఇంత హెల్తీగా ఉంది. ఇది ఎంత టేస్టీగా ఉంటుందో అని అనిపిస్తుంది కదా! డబుల్, త్రిబుల్ టేస్ట్‌లో ఉంటుందండి. చాలా బావుంటుంది. సో, ఇందాక నేను కారం ఏసుకోవద్దు అని చెప్పాను కదా! దీని గురించే అండి. ఎండుమిర్చిని కాస్త అటు ఇటు ఫ్రై చేసుకొని బరకగా చిల్లీ ఫ్లేక్స్‌లా చేసుకోవాలండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మిక్సీ జార్‌లో పల్స్ మోడ్‌లో పెట్టుకొని కొంచెం అటు ఇటు తిప్పితే ఈ రకంగా సేమ్ మనకి బయటొచ్చే చిల్లీ ఫ్లేక్స్ లాగే వస్తాయండి. చాలా బావుంటుంది. దీనివల్ల టేస్ట్ ఇంకా బావుంటుంది. సో, ఇక్కడ నేను మీకు చూపిస్తుంది నాన్ స్టిక్ ప్యాను కాదు, అలాగని క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కాదండి. నార్మల్ ప్యాన్ మీదే ఎంత చక్కగా వస్తుందో మీకు చూపిస్తున్నాను. సో, బటర్ వేసుకోండి. బటర్‌తోనే ఈ పిజ్జా టేస్ట్ అనేది ఆసమ్‌గా ఉంటుంది. సో, సరిపడినంత ఫస్ట్ కొంచెం బటర్ వేసుకొని పాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో పిజ్జా బ్యాటర్ అలాగే వెజిటబుల్ మిక్స్ బాగా కలిసుంది కదా! ఈ మిక్స్‌ని కొద్దిగా స్లోగా వదులుతూ మనం పిజ్జాలా వేసుకోవాలండి. చూసారు కదా! చాలా టేస్ట్‌గా కూడా ఉంది కదా! మెయిన్ మీరు ఈ హెల్తీ పిజ్జాని తినడం వలన క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గిపోతుందండి. రాజ్మాలో అన్ని హెల్త్ వాల్యూస్ ఉన్నాయి చూసారా? పైగా ఈ ఈ యొక్క రాజ్మా పిజ్జా వలన మన యొక్క బయో యాక్టివ్ కాంపౌండ్స్ అన్నీ కూడా మన బాడీ చక్కగా ప్రిపేర్ చేసుకుంటుందండి. బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటేనే కదా మనం యాక్టివ్‌గా, హుషారుగా, హెల్తీగా, ఫుల్లుగా ఉండొచ్చు చక్కగానే. సో, ఈ రకంగా చేతికి కాస్త బటర్ రాసుకొని చేతికి అంటుకోకుండా మనకి కావాల్సిన రౌండ్ షేప్ లాగా ఒత్తుకుంటే సరిపోతుందండి. అంటే స్పూన్ పెట్టి ఒత్తితే ఒకవైపు ఎక్కువ, ఒకవైపు తక్కువ రావచ్చు. కానీ మన హ్యాండ్‌తో చక్కగా అన్ని సైడ్సు ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటే గ్యాస్‌ని కంప్లీట్ సిమ్ ఫ్లేమ్‌లో పెట్టి కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి.
సో, ఇది ఒక్క 5 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత దీని మీద బటర్ పెట్టుకోవాలండి. అంటే నేనిక్కడ చీజ్ యూజ్ చేయట్లేదండి. అంటే ఆల్రెడీ మనం ఇక్కడ పన్నీర్‌ని వేసుకున్నాం టేస్ట్ కోసం. అలాగే ఫ్రైయింగ్ కోసం బటర్ యూజ్ చేస్తున్నాం. సో, ఇక్కడ చీజ్ అవసరమే లేదు. సో, ఈ రకంగా పైన చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే మంచి పిజ్జా స్మెల్, అలాగే పిజ్జా స్ట్రక్చర్ అయితే వచ్చేస్తదండి. నేను చిల్లీ ఫ్లేక్స్ లాస్ట్‌లో యాడ్ చేద్దారనుకున్నాను. కానీ ఇలా దీని మీద మనం వేసుకున్నటువంటి పిజ్జా మీద వేసుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఇలా ఏదైనా మూత పెట్టుకోవచ్చు. లేదు పిజ్జా మీకు అది కనిపించాలి మొత్తం అది జరిగి ప్రొసీజర్ అంతా అంటే ఇలా ట్రాన్స్పరెంట్‌గా పెట్టుకున్నా సరే మీకు బావుంటుంది. యాంగ్జైట్‌మెంట్ కూడా చాలా ఇదిగా ఉంటుందండి. ఈ రకంగా మనం రాజ్మాతో పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకుంటే కనుక. మెయిన్‌గా ఈ రాజ్మా పిజ్జా తినడం వలన ఐరన్ డెఫిషియన్సీ అనేది కంప్లీట్‌గా తగ్గిపోతుందండి. రాజ్మాలో రిచ్‌గా ఐరన్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది. సో, చక్కగా ఫ్రై అయిపోయింది. ఒక్కసారి అటు ఇటు బటర్‌తో మళ్ళీ పెట్టుకోవాలండి. ఓవరాల్ పాన్ అంతా మళ్ళీ బటర్ స్ప్రెడ్ చేసుకొని, అలాగే ఈ పిజ్జా పైన కూడా బటర్ పెట్టుకుంటే సేమ్ మనకి చీజ్ వేసుకున్నప్పుడు ఎలాంటి లుకింగ్ స్ట్రక్చర్ వస్తుందో సేమ్ అలాంటి లుకింగ్ స్ట్రక్చరే వస్తుందండి. చూసారా? జస్ట్ ఈ వెన్నతో మనం చాలా ఈజీగా ఈ యొక్క రాజ్మా పిజ్జానైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పైగా మనం ఎందుకు ఈ రాజ్మాతోనే పిజ్జా ప్రిపేర్ చేసుకోవాలి అంటారా? రాజ్మాలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వలన మనకి ఫ్రీ రాడికల్స్ వలన మన బాడీలో జరిగే నష్టాన్ని ఈ రాజ్మా అనేది తగ్గిస్తదండి. సో, అందువలన మనం ఈ పిజ్జా రాజ్మాతో ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో, అటు ఇటు ఫ్రై అయిందో లేదో చూడండి చీజ్‌లాగా ఎలా మెల్ట్ అయిందో మనం వేసుకున్న బటర్. సో, బ్యాక్ తీసుకుంటే చూసారా మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఆల్రెడీ కుక్ అయ్యి మంచిగా బటర్‌లో ఫ్రై అయ్యి ఒక మంచి యమ్మీ క్రీమీ లుక్కొచ్చి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఎంత వెన్న వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే వెన్న ఎంత ఫ్రై అయినా అది నెయ్యి కిందే కదా కన్వర్ట్ అవుతుంది. పైగా మంచి చీజీ టేస్ట్ రావాలన్నా సరే మనం వెన్న ఎక్కువ యూజ్ చేయాలి. చూసారు కదా! ఈ హెల్తీ, టేస్టీ, యమ్మీ ముఖ్యంగా మన బాడీని బాగా ప్రొటెక్ట్ చేసేటటువంటి వెజిటబుల్స్‌తో అత్యధిక యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉన్నటువంటి రాజ్మాతో ఈ పిజ్జానైతే ప్రిపేర్ చేసుకున్నామండి. చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇందులో ఎంత వెన్న వేసుకుంటే పైన అంత మంచి టేస్టు, అంత మంచి స్ట్రక్చర్ కూడా వస్తుందండి. ఈ రకంగా పిజ్జా స్ట్రక్చర్‌లో అయితే చక్కగా కట్ చేసుకొని ఒక్కొక్క ముక్క లాగించేస్తూ ఉంటుందండి. ఈవెన్ ఏ సాస్ కూడా అవసరం లేదండి. ఈవెన్ సాసెస్ వల్లనే ఈ రోజుల్లో క్యాన్సర్ బారిన కూడా పడుతున్నాము. సో, మీకు అంతగా తినాలి సాస్ అలవాటయిపోయిందనుకుంటే పుదీనాతో గ్రీన్ చట్నీ పెట్టుకున్న దీనికి మంచి కాంబినేషన్. చూసారా? మొత్తం లోపలంతా ఫ్లఫీగా బయటంతా వెజ్జీస్‌తో మంచిగా చిల్లీ ఫ్లేక్స్‌తో, బటర్‌తో ఎంత ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నామో చూస్తుంటే నోరు ఊరిపోయి నోట్లో ఇలా వేసుకోగానే వేసుకున్న పన్నీర్ పీసెస్, అలాగే క్యాప్సికమ్, వెన్న ఇవన్నీ నోటికి తగులుతూ ఉంటాయి. చిల్లీ ఫ్లేక్స్ యొక్క స్పైసీనెస్‌తో చాలా టేస్ట్‌గా ఉంటదండి ఈ యొక్క రాజ్మా పిజ్జా అనేది. ఎవ్రీవన్ మస్ట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీస్‌లో ఈ రాజ్మా పిజ్జా ఒకటే అని నేను స్ట్రాంగ్‌గా చెప్తానండి. సో, డెఫినెట్‌గా మీరందరూ ప్రతి ఒక్కరూ ఈ రాజ్మా పిజ్జాని ట్రై చేయండి. సన్నగా వేసుకుంటే గనక పిజ్జా ఈ రకంగా ఉంటుంది. ఒత్తుగా వేసుకుంటే ఇందాక చూపించుకున్నట్టుగా ఉంటుందండి. సో, తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు మాత్రం డెఫినెట్‌గా కామెంట్ బాక్స్‌లో ఎట్టండి. ఈ రాజ్మా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లలు కూడా బయట పిజ్జాని అవాయిడ్ చేయడానికి ఇది ఒక మంచి ఆల్టర్‌నేటివ్ సొల్యూషన్ రెసిపీ అని కూడా చెప్పొచ్చండి. డెఫినెట్‌గా ట్రై చేసేయండి. యమ్మీ టేస్టీ రాజ్మా పిజ్జాని. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థాంక్ యూ. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం. ఈ రాజ్మా పిజ్జాలో రాజ్మాని ఉడికించుకునేటప్పుడు సరిగా గనక ఉడకపోతే అందులో ఉన్నటువంటి లెక్టిన్స్ వలన మనకి ఇబ్బంది అవుతుంది. అలా రాకుండా ఉండాలి అంటే రాజ్మాని బాగా బాయిల్ చేసుకొని అప్పుడు ఈ పిజ్జా ప్రిపేర్ చేసుకోవాలి.